ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలా అయితే ఆ నగలి ఇంటివే. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? దొంగతనం చేసింది మీ వాళ్ళు, మా వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరే దొంగతనం చేశారు. రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు? మేమెందుకు దొంగతనం చేస్తాం? ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఆ నగలు మా సుబ్బారాయుడు గారి వంట. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరే దొంగతనం చేసింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆగండి. పెట్టేసి వెళ్ళిపోండి. ఆగండి. కాసేపు సైలెంట్గా ఉండండి అందరూ. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. అందరూ కూర్చోండి ప్లీజ్. మనోజ్, ఆ రోజు ఆ దొంగెదవా నీకు బంగారం ఇచ్చి డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావా? లేదు బ్రదర్, నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు. విన్నారుగా, సాక్ష్యం అని ఎవరో అడిగారుగా. కావలసిన వాళ్ళు ముందుకొచ్చి అడిగితే వాళ్ళ ఫ్రెండ్తో నేను పలికిస్తాను నిజం. ఏమంటారు? అంకుల్, ఇక్కడ గుంపులో మాట తూలిన వాళ్లే ఊర్లోకి వెళ్ళి లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీకేమైనా? నేను నా ఇంట్లోనే కాదు, పంచాయతీలో కూర్చున్న మనోజ్ విషయానికి వస్తే సాక్ష్యం నేను అస్సలు అడగనయ్యా. మనోజ్ మాటే సాక్ష్యం నాకు. జరిగిందేదో జరిగిపోయింది. అందరూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. గడప దాటి వినపడితే బాగోదు చెప్తున్నా. సర్లేవాయ సీను, పెద్ద ఆయన సుబ్బారాయుడు గారు నీ మీద అంత నమ్మకంగా చెప్పారు. ఇంకా సమస్య ఏముంది? కాకపోతే ఆ బంగారంతో పెట్టిపోతలు ఏం పెడతాం? పోనీ మన్నీ పెట్టాలన్నా అంత బంగారం కొనాలంటే ఓ 10 లక్షలు పెట్టుకోవాలి. మరి నువ్వు, నీ వల్ల అవుద్దా? ఏం మాట్లాడుతున్నారు? అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు పెట్టిపోతలు వాళ్ళ బంగారంతో జరిగినట్టే. ఎందుకంటే ఆ బంగారం ఈ ఇంటి నుంచి దొంగ కొట్టేశాక దాన్ని మనోజ్ డబ్బు పెట్టే కదా కాపాడాడు. అప్పుడు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అందులో దుబాయ్ బాబాయ్ వాళ్ళ డబ్బున్నట్టే కదా. నిజాయితీతో కూడిన సొమ్ము కాబట్టి ఎక్కడి నుండి పోయిందో తిరిగి అక్కడికే వచ్చింది. అందుకు మనోజ్ వల్ల ఈ ఇంటికి పోయిన సంతోషం తిరిగి వచ్చినట్టే కదా. ఇన్ని మంచి విషయాలు జరిగినందుకు ఆనందపడాలి కానీ అనవసరంగా అపార్థం చేసుకోవడం ఏంటి? అవునయ్యా గౌతమ్, ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు తెగ నచ్చేశావు. చాలా బాగా చెప్పావు. వీడు హైదరాబాద్లో అంతే, ఇక్కడ అంతే. నేను ఏది చెడగొట్టడానికి ప్లాన్ చేసినా మధ్యలో వచ్చి పాడు చేస్తాడు. వీడిని
సరిగ్గా చెప్పావు బాబు, అలాగే కానీ. హలో అంకుల్. మీ నాన్నగారు కార్డు పంపించారమ్మా. తెలుసు అంకుల్. ఎప్పుడొస్తున్నారు? ఎందుకు రావాలమ్మా, వచ్చి ఏమి లాభం? కారులో పేర్లు చూసి కన్నీళ్ళాగలేదు మాకు. కానీ వచ్చి నీకిష్టం లేని పెళ్లిని మేమెలా చూడాలి చెప్పమ్మా? అమ్మా, ఒకసారి నేను మీ నాన్నగారితో మాట్లాడతానమ్మా. ఈ పెళ్లి మిథునకి ఇష్టం లేదని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాను. నువ్వు గౌతమ్ ఇష్టపడుతున్నావని చెప్తానమ్మా. అంకుల్ వద్దు ప్లీజ్. అమ్మా మిథున, ఇక్కడ జరుగుతున్న పెళ్లి మా నాన్న నిర్ణయం వల్ల జరగడం లేదు. ఆ గౌతమ్ నిజం చెప్పకపోవడం వల్ల జరుగుతుంది. నేను ఇష్టపడేవాడు నోరు తెరవనప్పుడు నా ఇష్టం చెప్పినా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఇలా ఇవ్వండి. మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా? గౌతమ్ చేతిలోనే ఉందండి. నా మెళ్ళో 3 ముళ్ళు పడే వరకు టైం ఉంది. ఆలోపు గౌతమ్ నా మెడలో 3 ముళ్ళు వేసి వేలు పట్టుకుంటాడా, లేదా నా తలపై అక్షింతలు చల్లేసి చేతులు దులుపుకుంటాడో చూడాలంతే. అది సరే డాడీ, నాకు విరాజ్కి అర్థం కానిది ఏంటంటే, పెళ్లి నీకు మిథున ఆంటీ కదా, మరి ఆ మనోజ్ అంకుల్ వాళ్ళు ఫ్యామిలీ ఎందుకు వచ్చారు? ఆ బంగారం డబ్బులు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి అని ఎందుకన్నారు? ఎందుకంటే మిథున ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, మనోజ్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ అన్నమాట. వీళ్ళింట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ అయితే వీళ్ళు తీసుకెళ్తారు. అది కామన్. పర్టికులర్గా ఈ ఊర్లో అది ట్రెడిషన్. మరి మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి అని ఎందుకు అన్నట్టు? అంటే నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు కదా. ఆ దుబాయ్ బాబాయ్ నన్ను కొడుకులా చూసుకున్నాడన్నమాట. ఆ చనువు కొద్దీ నా ఇల్లు ఆయనిల్లే అని ఓన్ చేసుకొని అలా మాట్లాడుతున్నాడు అంతే. అవునా, ఇప్పుడు అర్థమైంది. విరాజుకు కూడా చెప్తాను, తన డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సరే చెప్పు, కానీ అందరూ ఉన్నప్పుడు చెప్పకూడదు. విరాజ్ ఒక్కడున్నప్పుడు మాత్రమే చెప్పాలి, ఓకేనా? ఓకే. ప్రామిస్? ప్రామిస్. డాడీ డాడీ, ఇంకొక విషయం. మళ్ళీ ఏంటి మమ్మీ? ఇది డౌట్ గురించి కాదు, పర్మిషన్ కోసం. దేనికి నా పర్మిషన్? మరి గుడికి పూజకి వెళ్ళాలి కదా, నేను అమ్మతో కలిసి వెళ్తాను, ఓకేనా?
అమ్మో, మిథునతో కలిసి ఆరాధ్యని పంపితే నలుగురిలో ఏం మాట్లాడుతుందో. వద్దు.